నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేశాడు. క్యూఆర్ కోడ్ పోస్టర్ల ఆవిష్కరణలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. సాయినాథుని దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఆశయాలను విద్యార్థులు నెరవేర్చాలి. మెగా పీటీఎం సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. పార్టీలో చేరిన పలువురు. దత్తక్షేత్రంలో జరిగిన విశేష పూజలు, హోమాలు కిక్కిరిసిన భక్తులు. వార్తలోని వివరాలు. పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం ఎరాతివారిపల్లిలో గురువారం చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని వైసీపీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ ఎన్డెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు రీకాలింగ్ మేనిఫెస్టో క్యూఆర్ కోడ్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు ప్రసంగించారు. చంద్రబాబు సూపర్ 6 హామీలతో మోసం చేశాడు. చెప్పిన హామీలు అమలు చేయకుండా ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నాడన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. ముఖ్యమంత్రిగా ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాల్సిన చంద్రబాబు అహంకారంతో మాట్లాడుతున్నారన్నారు. పైగా హామీలన్నింటినీ అమలు చేసేశానంటూ మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. ఎవరైనా హామీలు అమలు చేయలేదంటే వారి నాలుక మందమంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. చంద్రబాబు నైజమే అంత. ఆనాడు ఎన్టీఆర్ను మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. మద్యపాన నిషేధాన్ని ఎత్తేశాడు. 2014లో రైతులు రుణమాఫీ పేరుతో ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నిలువున మోసం చేసిన గనుడు చంద్రబాబు అన్నారు. మనం చూస్తా ఉన్నాం, రాష్ట్రంలో ఇవన్నీ కూడా ఈ హామీలు నెరవేర్చలేదు. చెప్పిన హామీలు ఏమి నెరవేర్చకుండా ఎవరు అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల వేయడం, లేదా గతంలో ఏదైనా ఆయనకు ఎన్నికల్లో అడ్డు జరిగింటే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల వేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా పనిచేసే వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి లోపల వేయడం. ఈ కార్యక్రమం తప్ప మన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు చేశారో ఆ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేయడం లేదు. మొత్తం కూడా చెప్పాడు, అధికారం లేకొచ్చాడు. అప్పుడే ఆయనకి ఏమన్నా తెలిసి మాట్లాడుతూ ఉన్నాడో తెలియక మాట్లాడుతూ ఉన్నాడో నాకు తెలియదు, కానీ లేదా అధికార అహంకారంతో మాట్లాడుతూ ఉన్నాడో తెలియదు. కానీ మరి నేను హామీలన్నీ నెరవేర్చేశాను. మనమంతా కూడా చూసాం, మీడియాలో, పేపర్లలో కూడా నెరవేర్చేశాను. మరి ఎవరైనా దాని మీద మాట్లాడితే నాలుగు మతం పెట్టాలా అని చెప్పి చెప్పాడు. అతని ఉద్దేశం ఏదో వేరేగా ఉంటారు, కానీ మాట మార్చి మీ నాలుగు మడతా అని చెప్పి చెప్పాడు. మరి ఇలాంటి దుర్మార్గుడు గతంలో కూడా మనం 3 సార్లు మోసపోయాం. తప్పుడు మాటలు చెప్పడం, మోసపూరితంగా అధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత అందరినీ కూడా అన్ని వర్గాల ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టడం చంద్రబాబు నాయుడు అయితే మన నాయకుడు చెప్పిన మాట తప్పకుండా 5 సంవత్సరాలు పరిపాలించిన విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, అనేక ఇబ్బందులున్నా కూడా ఆయనకు భద్రత కల్పించే దాంట్లో ఈ ప్రభుత్వం విమర్శ చూస్తూ ఉన్నా కూడా పత్తి రైతుల కోసం, పొగాకు రైతుల కోసం, మిర్చి రైతుల కోసం, వైద్యాలయం గిట్టుబాటు లేదని దాని మీద తుదకు నిన్నటి రోజు మనం ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. చిత్తూరు జిల్లాలో, ఈ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో కాదు, ఆసియా దేశాలలో చిత్తూరు జిల్లాలోనే ఎక్కువ మామిడి పంట పండుతుంది. మరి అలాంటి మామిడి పంటకు
ఎప్పుడైనా మేము చిన్నప్పటి నుంచి ఇప్పుడు చూడలేదు 2 రూపాయలు 3 రూపాయల పరిస్థితి. ఎప్పుడైనా మనం చూసామని అడుగుతున్నా. అలాంటివి ఆదుకోకుండా నువ్వు కూటమి ప్రభుత్వంలో ఉన్నావు, భాగస్వామిగా మంత్రి పదవులు కూడా తీసుకున్నావు అక్కడ కేంద్రంలో. మరి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో 2-3 ఎంపీలు ఉన్నారంటే జేడీఎస్. ఆయన కుమారస్వామి గారు మాజీ ముఖ్యమంత్రి అక్కడ కేంద్రంలో మంత్రిగా ఒక లేఖ రాస్తే అక్కడ ఈ ఫుడ్ టెక్నాలజీ మినిస్టర్ రాస్తే ఇమీడియట్ గా ఆయన 2,60,000 టన్నులు 16 రూపాయల లెక్క తీసుకునే దానికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మరి మీరు ఎందుకు దాన్ని అడగలేకపోయారు? చెన్నై ఢిల్లీకి పంపాడు. అక్కడ పోయి మాకు 4 రూపాయలు ఇస్తే చాలు, 260 కోట్లు ఇస్తే చాలు అని చెప్పి లేఖ ఇచ్చి వచ్చారు. మరి సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాను. ఇలాంటి ప్రభుత్వం ఎన్నో రోజులు మనలేదు. తప్పనిసరిగా అధికారులు కోల్పోతే తెలుగుదేశం పార్టీ ఉంటారా అనేది ప్రశ్నార్థకంగా మారుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలో తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు సంయుక్తంగా పేర్కొన్నారు. గురువారం పొంగనూరు నియోజకవర్గ పరిధిలోని రొంపిచెర్ల మండలంలోని మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల నందు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశం 2.0 కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రతినిధి చెల్ల రామచంద్రారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ రెడ్డి ప్రదీప్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ మోడల్ స్కూల్లో సుమారు 500 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులు వారి పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనుకుంటే తరచూ పాఠశాలలకు వెళుతూ ఉండాలని, ఉపాధ్యాయులతో వారి పిల్లలు చదువుతున్న తీరును అడిగి తెలుసుకుంటూ ఉండాలన్నారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు భాగస్వామ్యం ఎంతో అవసరమని భావించి దీనిని సార్థకం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగా టీచర్ మీటింగ్ ను రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మరియు ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఏర్పాటు చేశారన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాలలకు రావడం తమ బాధ్యతగా భావించాలన్నారు. ప్రతిరోజు ఏం చేస్తున్నారు, ప్రతిరోజు ఏమైనా చదివి వస్తున్నారా, అసలు ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళారు కానీ స్కూల్ వచ్చారా లేదా, ఇది మీరు చూసుకోవాలి. సెకండ్, చాలా మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు, మన ఏరియాలో కొద్దిగా న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, ఎనీమియా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సరిగా భోజనం తినలేకపోవడం, ఆర్ ప్రోటీన్ సంఖ్య కొంచెం తక్కువ ఉండడం, హిమోగ్లోబిన్ కొంచెం తక్కువ ఉండడం. సో తల్లిదండ్రులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు గర్ల్స్ స్టూడెంట్ మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇది మీ బాధ్యత. వాళ్ళ న్యూట్రిషన్ గురించి మీరు చూసుకోవాలి. మీరు ఈ ఆస్పెక్ట్ మీరు ఇగ్నోర్ చేయకూడదు. ఆటోమేటిక్గా వాళ్ళు అంతా అయిపోతుంది, ఆటోమేటిక్గా ఏం అవ్వదు. సో గర్ల్స్ స్టూడెంట్ న్యూట్రిషన్ మీద కూడా మీరు ఒక్కసారి ఫోకస్ పెట్టారు. ఇది ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాం. మూడోది ఏం చూస్తున్నాం ఇప్పుడు స్టూడెంట్స్ అంటే 10 సంవత్సరం ముందు మొబైల్ ఫోన్స్ లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. నేను స్టూడెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు దయచేసి ఒకసారి నోట్ డౌన్ చేయండి పాయింట్. ఆన్ అండ్ యావరేజ్ చూస్తే 24 గంటల్లో 2 గంటల నుంచి 3 గంటల వరకు మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు. ప్రీవియస్ గా ఒక 10 సంవత్సరం 15-20 సంవత్సరం ముందు లేరు. ఆ 2 సంవత్సరం వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీలో టైం స్పెండ్ చేసేవాళ్ళు. ఆ ఫిజికల్ యాక్టివిటీలో టైం స్పెండ్ చేస్తే ఏమవుతుంది, మీకు కొంచెం బయట సోషల్ గా ఏం జరుగుతుంది మీకు తెలిసిపోతుంది, మీ ఊర్లో ఏం జరుగుతుంది మీకు తెలిసిపోతుంది. కానీ మొబైల్ ఫోన్ లో చూస్తే నెగటివిటీ కానీ మిగతా కంపారిజన్స్ కానీ కొన్ని ఆ ఫీలింగ్స్ వస్తున్నాయి. సో ఈ సోషల్ మీడియా ఇది కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా ద్వారా పాజిటివ్స్ తక్కువ, నెగటివ్స్ ఎక్కువ మనం చూస్తున్నాం. మీరు మీరు ఫీల్డ్ లెవెల్లో ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ, స్పోర్ట్స్ యాక్టివిటీలో మీరు స్పెండ్ చేస్తే మీకు ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. ఇది కూడా నేను మీకు ఎక్కడి నుంచి చెప్తున్నాను. కూలి పనులు చేసుకుంటారు, ఆఫీసులకు వెళ్తుంటారు, ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసి పిల్లల్ని చదివిస్తుంటారు. ఓకే,
ప్రభుత్వం ఇంత సపోర్ట్ చేస్తుంది, మీరు చేయాల్సిందల్లా కనీసం రోజుకి 10 నిమిషాలు మీ పిల్లలతో గడపడం. ఏమి చేస్తున్నారు, ఏమి చేయటం లేదు, ఒక 10 నిమిషాలు తెలుసుకోండి. చదువుతున్నారా, చదువుకోలేకపోతున్నారా, అసలు స్కూల్లో చెప్పేది అర్థమవుతుందా లేదా, స్కూల్లో వాతావరణం బాగుందా, ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఎందుకు, అసలు మీ పిల్లలు ఎలా మాట్లాడగలుగుతున్నారని ఇది రెగ్యులర్ గా కనీసం మేము పెట్టినా పెట్టకపోయినా వచ్చి స్కూల్లో మా పిల్లవాడు ఎలా ఉన్నారు, మా పాప ఎలా చదువుతుంది ఒకసారి కనుక్కోండి. అలానే మీ పాప బాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి, ఏంటి చదువుకోగలుగుతున్నారా లేదా, పక్కనుండే పిల్లలు ఎలాంటి వాళ్ళు, ఆరోగ్యం ఎలా ఉంది, ఏం తింటున్నారు, ఎలా స్పెండ్ చేస్తున్నారు, స్కూల్లో యాక్టివ్ గా ఉన్నారా లేదా. ఈ 10 నిమిషాలు రోజుకి స్పెండ్ చేయగలిగితే మీరు అనుకుంటారు కదా మా వాడు గొప్పవాడు అవ్వాలి, మా పాప గొప్పది అవ్వాలని. దానికి ఫస్ట్ మీరు చేయాల్సిన ఈ 10 నిమిషాలు కదా. రోజు మాట్లాడుతుండండి. ఎన్నో విషయాలు తల్లిదండ్రులు షేర్ చేసుకోలేక వాళ్ళకి అర్థం కాక ఎంతో మంది కుమిలిపోతుంటారు. అండ్ కొన్ని స్కూల్స్ కాలేజెస్ లో చూస్తుంటాము, ఎంతో ప్రెషర్ తట్టుకోలేక పిల్లలు 10th క్లాస్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి, సూసైడ్ చేసుకుంటున్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, పాస్ కాలేదు, సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకండి ఇంత కర్మ? ఎన్ని కష్టాలు వచ్చినాయని సూసైడ్ చేసుకుంటున్నారు? మీకున్న కష్టాలతో వాళ్ళకున్న కష్టాలు ఒకటేనా? ఎందుకంటే కనీసం పేరెంట్స్ అడగటం లేదు, ఇది నీకు కరెక్టా కాదా, కనీసం డిస్కస్ చేయట్లేదు. ప్రెషర్ ఎక్కువైపోతుంది. కాంపిటీషన్ అని చెప్పేస్తున్నాం, కానీ ఆ కాంపిటీషన్ తను తట్టుకోగలడా, అసలు ఉందా లేదా? మనం మాట్లాడుతుంటే పేరెంట్స్ రోజు మాట్లాడుతుంటే పిల్లలు కొంచెం షేర్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ పేరెంట్స్ తో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తారండి. అసలు ఆ ఛానల్ లేదు, రోజు మా నాన్న మాట్లాడు, మా అమ్మ మాట్లాడదు, ఏమన్నా అడిగితే కొడతారు. నీకు అన్ని వేలు పోసి చదివిస్తున్నాము, నువ్వు చదువుకోవట్లేదు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి వెల్లడించారు. గురువారం పొంగనూరు పట్టణంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మేలుపట్లలో పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి గాంధీనగర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ కొనసాగింది. ఇబ్రహీం షామిర్లాల్ ఆధ్వర్యంలో చెల్ల రామచంద్రారెడ్డికి గజమాల వేసి ఆహ్వానం పలికారు.
ఆవిష్కరించారు. సమావేశం నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీలో చేరగా చెల్ల రామచంద్రారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. కలిసి అక్కడ యువతను సమీకరించి రోజు వారి యొక్క అన్నగారి నాయకత్వాన అన్నగారి సమక్షంలో పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోందని, ఎలాంటి రాజకీయ జోక్యం పైరవీలు షరతులు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతూ ఉండటంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. సూపర్ 6 హామీలను ఆగస్టు నెలలోగా 80 నుంచి 90% అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో అరాకొరగా కాకుండా తల్లికి వందనం పథకాల ద్వారా ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకు విద్యా సహాయం అందిస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇరువురు ప్రజలకు వివరించి ప్రభుత్వ పాలనపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రామకృష్ణరాజు, శ్రీకాంత్, సివిరెడ్డి, మాధవరెడ్డి, గిరిబాబు, ప్రసాద్ స్వామి, పగడాల రమణ తదితరులు పాల్గొన్నారు. పరిపాలన ఒక సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఈ పుంగనూరు పట్టణంలో ఈ రోజు సాయంకాలం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంత అపూర్వమైన స్పందన పెద్ద ఎత్తున ప్రజలు ఆహ్వానిస్తూ చంద్రబాబు నాయుడు సంవత్సరం పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, ఇటువంటి పరిపాలన మాకు కావాలని చెప్పి ఎక్కడ చూసినా ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా మనశ్శాంతిగా ఉన్నారు. ఇటువంటి పరిపాలన 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉండాలా, ఇటువంటి ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే మన ప్రతి మండలంలో ప్రజలంతా పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తారు. మీరు చూశారు, ఎలక్షన్ ముందర సూపర్ 6 పథకాలు 6 పథకాలు ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ పథకాల్లో ఇదివరకే కాంగ్రెస్ నాయకులు చంద్రబాబు నాయుడు చెప్పేసినాడు, ఈ రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉంది, మేము మింగేసినాము, ఆయనకేమి మిగలలేకుండా చేశాము, ఏ విధంగా సూపర్ 6 పథకాలు ఇస్తాడో చూస్తామని చెప్పి ఎద్దేవా చేయడం జరిగింది. అందరూ విన్నారు. అయినా కూడా మాట చెప్పిన మాట తప్పకుండా ఒక్క సంవత్సరం లోపలే సూపర్ 6 లో 6 పథకాలు ప్రజలకు అందించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తున్నారు. మొన్నటి 15 రోజుల కిందటే తల్లికి వందనం పథకం కింద 10,000 కోట్లు పథకానికి, ఈ తల్లికి వందన పథకానికి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు ఒక్కరికే ప్రభుత్వం చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రోజు ఎలక్షన్ లో మాట చెప్పిన ఆ మాట తూచా నెరవేర్చి చేసి చూపించిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు అని చెప్పి మీకు ఈరోజు తెలియజేస్తున్నా. ఎక్కడ చూసినా పల్లెల్లో పోతే, పల్లెల్లో ఎంతో ఇంటింటికి పోతే ఎంతో ఆనందంగా ఉన్నారు. ఆయన మాకు 3 బిడ్డలకు డబ్బు పడింది, మాకు
ఇటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఈ బిడ్డలు చదువులేకపోతానే మాకు ఉద్యోగాలు కూడా తీయిస్తాడు. ఇటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి. ప్రతి తల్లి కూడా ఆశీర్వదించడం జరుగుతా ఉంది. మీరందరూ ఆలోచన చేయాలా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలను ఒక సంవత్సరంలోనే ప్రతిఫలం చూపించిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు ఆగస్టు 15 నుంచి కూడా మహిళలకు అందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు చెప్పి తెలియజేస్తాం. అందరికీ కూడా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ మైనార్టీ సోదరులు ఇబ్రహీం ఖాన్ అవుతానేమి, ఇక్కడ ఉండే సలీం షామీల్ అవుతానేమి, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున తీసుకొచ్చి మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గత 20 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారు పరిచయం 2007లో మున్సిపాలిటీ ఎలక్షన్ ఇన్ఛార్జిగా అధిష్టానం చంద్రబాబు గారు చంద్రబాబు గారిని నియమించింది. ఈ విషయం ఎవరికి తెలియదు. అప్పుడు నాకు కౌన్సిలర్షిప్గా నా పాలనవాడికి ఇచ్చింది. అప్పుడు మొత్తం టౌన్ మున్సిపాలిటీ ఇన్ఛార్జిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే అప్పుడు ప్రత్యేకంగా నా వార్డుకు తిరిగినారన్న, నా కోసము నా గెలుపు కోసము తిరిగినారన్న. నేను అన్నకు ఈసారి గట్టిగా మాటిస్తాను, ఖచ్చితంగా అన్నకి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాము, మరియు 31 వార్డు కూడా గెలిపించి అన్న చేతిలో పెడతామని నేను గట్టిగా. బంగారుపాలెంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శివకుమార్ పై జరిగిన దాడిని ఖండిస్తూ పుంగనూరులో ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి సలీం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎన్టీఆర్ కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నినాదాలతో ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ రాముకు వినతి పత్రం అందజేయడం జరిగింది. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహమ్మద్ సైఫుల్లా, అప్ప, జగన్, గిరి, ప్రజాశక్తి మురళి, జిఆర్ మురళి, లోకేష్, ఉదయ్, పురుషోత్తం, కార్తిక్, సతీష్, కృష్ణమూర్తి, లవన్ కుమార్, విజయ్, జిన్నా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు నరసింహులు, ఏపీ అబ్దుల్ కలాం ట్రస్ట్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్, ఎంఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహులు, ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. దాడి చేసిన వారిని వెంటనే, ఆంధ్రజ్యోతి విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. నిన్న బంగారుపాలెంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆంధ్రజ్యోతి విలేకరి కెమెరామ్యాన్ శివకుమార్పై కొంతమంది వ్యక్తులు దాడి చేసి ఆయన తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడికి మేము నిరసనగా ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ తరఫున నిరసన చేస్తున్నాము. ఇలాంటి దాడిని ఖండిస్తూ దాడి చేసిన వారిపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకొని వారిని వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదర్శనకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన 8 బస్సులు గురువారం బయలుదేరాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండులో డిపో అసిస్టెంట్ మేనేజర్ పావని పూజలు చేసి ప్రారంభించారు. ప్రతి నెల పౌర్ణమి రోజు గిరి ప్రదర్శన కోసం వెళ్లే భక్తులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవడంతో ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మిగిలిన ప్రాంతాలకు సైతం భక్తులు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ఇంకా ఇద్దరు ముగ్గురు ఆడేనా వస్తున్నారట. పుంగనూరు డిపో నుంచి ప్రతి నెల ప్రయాణికుల సౌకర్యార్థము మేము స్పెషల్ గా పుంగనూరు నుంచి తిరువన్నామలైకి ప్రతి నెల మేము బస్సులు నడుపుతున్నాము. స్పెషల్ బస్సెస్ ప్రతి నెల దాదాపు 6 నుంచి 8 బస్సుల వరకు సర్వీసెస్ ఆపరేట్ చేస్తాము. పల్లెల నుంచి అంటే ప్రయాణికుల కోరిక మేరకు వాళ్ళ విలేజెస్ నుంచి కూడా మేము బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ నెల గురు పౌర్ణమి సందర్భంగా 8 బస్సులు మేము పుంగనూరు నుంచి తిరువన్నామలైకి సర్వీస్ ఆపరేట్ చేస్తున్నామండి. ఈ పుంగనూరు నుంచి తిరువన్నామలైకి అప్ అండ్ డౌన్ కలిపి 540 రూపాయలు ఛార్జ్ పడుతుందండి.
పొంగనూరు పట్టణం భగత్ సింగ్ కాలనీ మరియు మేల్పట్ల ఉన్నత పాఠశాలల్లో మెగా పేరెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ యువ నాయకుడు దినేష్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగరాజ, వెంకటేష్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. దేశం కోసం మధ్యవర్తిత్వం కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని న్యాయమూర్తి అరీఫ్ షేక్ తెలిపారు. గురువారం పొంగనూరు కోర్టు ఆవరణంలో ఆమె మాట్లాడుతూ ఈ మధ్యవర్తిత్వం ద్వారా మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ కేసెస్, యాక్సిడెంట్ క్లైమ్స్ కేసెస్, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్, చెక్ బౌన్స్ కేసెస్, కమర్షియల్ డిస్ప్యూట్స్ కేసులను కక్షిదారులు మధ్యవర్తిత్వం ద్వారా రాజీ చేసుకోవచ్చని, కక్షిదారులు సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. త్రిమూర్తి స్వరూపంగా భావించే దత్తాత్రేయ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. నిర్వహించిన హోమాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పొంగనూరు పట్టణ సమీపంలోని 50 రాళ్ల మొరవలో గల దత్తక్షేత్రంలో గురువారం గురు పౌర్ణమి పూజలు అత్యంత వైభవంగా వేద పండితులు నిర్వహించారు. ఆది గురువు త్రిమూర్తుల మేలు కలయిక, సకల వేద స్వరూపుడు, జ్ఞానామృతాన్ని జగత్తుకు పంచిన సద్గురు చక్రవర్తి ప్రత్యేక అలంకారాలు, పూజలు అందుకున్నారు. తర్వాత ఉత్సవమూర్తిని పసుపు, కుంకుమ, గంధం, విభూది, ఫల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో భక్తుల సమక్షంలో అభిషేకించి విశేష పూజల్ని నిర్వహించారు. ఆ తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు వేద పండితులు. పెద్ద ఎత్తున దత్తక్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్న ప్రసాద వితరణ చేశారు ఆలయ కమిటీ వారు. गुरुदत्त
श्रीपादवल्लभ श्री गुरुदत्त ओम श्री दत्त गुरुदत्त जय जय दत्त श्रीपादवल्लभ श्री गुरुदत्त श्री गुरु चरिता सारमुनिवे धनयोग महिता कारमुनिवे श्री गुरु चरिता सारमुनिवे धनयोग महिता कारमुनिवे त्रिमूर्ति रूपान राजिनावे त्रिकाल पूजल शोभिनावे त्रिमूर्ति रूपान गुरुदत्त जय जय दत्त श्रीपादवल्लभ श्री गुरुदत्त విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మెగా పేరెంట్ కమిటీ కార్యక్రమం చక్కని వేదిక అని కౌన్సిలర్ రామకృష్ణరాజు పేర్కొన్నారు. పట్టణంలోని మంగళం కాలనీలో జరిగిన సమావేశానికి టీడీపీ శ్రేణులు సుబ్రహ్మణ్యం రాజు, రాఘవరాయలతో కలిసి సమావేశంలో ఆయన పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అన్ని పాఠశాలలో జరిగే విద్యార్థులు మంచి ఉన్నతి చదువులు చదివి మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలను ఎంతో అభివృద్ధి తీసుకురావాలనే కార్యక్రమాన్ని ఉంచుతూ ప్రజలు కోరుకునే ఏవైతే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారో ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగ్గా మన ప్రభుత్వ పాఠశాలలు నడపాలనే సంకల్పంతో అన్ని సదుపాయాలు కల్పిస్తూ పిల్లలకు కావాల్సినటువంటి బట్టలు అయితేనేమి, దుస్తులు, మళ్ళీ పుస్తకాలు, మరియు వారికి మధ్యాహ్న భోజనం, మంచి మధ్యాహ్న భోజనం, ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తూ మెరుగ్గా మనకు బోధనా సిబ్బందిని, టీచర్లని ప్రవేశపెట్టి ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగ్గా చేయాలనే ఉద్దేశంతో చేస్తా అనే కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాల్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన పిల్లలు ఈరోజు మన పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి ఉన్నతి విద్య అభ్యసించి మంచి ఉద్యోగాలు చేసి మన కుటుంబాన్ని పోషిస్తారనే ఆశతోనే ప్రతి తల్లిదండ్రి ఉంటారు. పొంగనూరు పట్టణం నగిరి వీధిలోని సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో గురు దక్షిణామూర్తికి గురువారం గురు పౌర్ణమి సందర్భంగా అభిషేకాలు నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశానికి పుష్పాలతో పూజలు చేసి హారతి సమర్పించారు. గురు దక్షిణామూర్తికి పాలు, పెరుగు, చందనం, విభూతితో అభిషేకం చేశారు. విశేషంగా భక్తులు దక్షిణామూర్తి పూజల్లో పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పొంగనూరులోని త్యాగరాజ స్వామివారి ఆలయం నందు పొంగనూరు పట్టణ అధ్యక్షులు జగదీష్ రాజు ఆధ్వర్యంలో గురువులకు మరియు వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన కళాకారులకు సన్మానం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మల్లికారాణి, ప్రవీణ్ కుమార్, చౌడిపల్లి మండల అధ్యక్షులు మనోహర్, సీనియర్ నాయకులు పెదమఠం బాబు, నానబల కుమార్, టీవీఎస్ ప్రసాద్, మణి మొదలియార్, వెంకటేష్, రమేష్, నాగరాజ, అమర్ నారాయణ, సీనా, గిరీష్ రాజు, చంద్రశేఖర్ రాజు, శేఖర్ బాబు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు టీడీపీ నాయకుడు వెంకటరెడ్డి పేర్కొన్నారు. పుంగనూరు మండలం చెదల గ్రామంలో పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. విద్యార్థుల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యాపరంగా చేపట్టిన కార్యక్రమాలు, విద్యార్థుల పరిస్థితి, అభ్యసన సామర్థ్యం పెంపుకు మెలకువలు తల్లిదండ్రులకు టీచర్లు వివరించారు. మన అదృష్టం ఏమిటంటే ఈ గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, ఇక్కడ మా ఊనూరు ఇన్ఛార్జ్ చెల్లాబాబు గారు ఈ ఎడ్యుకేషన్ మీద ఎంత శ్రద్ధ పెడతా ఉన్నారంటే ఇప్పటి వరకు మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసింది కానీ లేదు. ఇప్పుడు మన లోకేష్ గారు దాని గురించి ఎంత శ్రద్ధ తీసుకొని ఎంత పిల్లల్ని పైకి తేవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఉపాధ్యాయులు, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ మమేకమై స్కూలు అభివృద్ధి పరుస్తూ పిల్లల్ని ఇంకా చేర్పిస్తూ మేము కూడా ఆ ప్రయత్నం చేస్తాం. ఇంకా పిల్లలు చేర్చేదానికి మా వంతు మేము కృషి చేస్తాము. ఇలా కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడు పిల్లలు చదువుకునేదానికి గుడ్డలు అయితేనేమి, బుక్స్ అయితేనేమి, షూస్ కానీ, తర్వాత మనకి డబ్బులు తల్లికి వందనం కార్యక్రమంలో ప్రతి బిడ్డకి, అదే ముందు గవర్నమెంట్ అయితే ఎందుకు పిల్లలున్నా ఒకే పిల్లకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి మన చెదల పంచాయతీలోనే చెదలలో ఈ నాగరాజు అనే ఆయనకి 4 పిల్లలు, నలుగురికి 52,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పొందాయి. ఈ విధంగా ఏ గవర్నమెంట్ చేయాల అవన్నీ గుర్తించుకొని మనము ఈ స్కూల్ అభివృద్ధికి పాటుపడుకుంటూ పిల్లల్ని ఇంకా చేర్పించుకుంటాము. ఇప్పుడు ఉండే పిల్లలు కూడా బాగా చదువుకొని స్కూల్కి మంచి పేరు తెస్తే. మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం అయ్యప్ప మాలను ధరించారు. తిరుపతిలోని కపిల తీర్థం వద్ద కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజల్ని నిర్వహించి స్వామివారిని దర్శించుకున్న తర్వాత మాలధారణ చేశారు. ఎమ్మెల్యే తిరుపతిలో మాలధారణ చేసిన అనంతరం సదుం మండలం ఎర్రాతివారిపల్లెలోని అయ్యప్ప సన్నిధికి చేరుకుని హరిహర సుతుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం శ్రీ 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 స్వామియే శరణమయ్యప్ప. గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా పుంగనూరులోని షిరిడి సాయిబాబా ఆలయాల్లో వేడుకలు వైభవంగా జరిగాయి. సాయినాథుని ఆలయాలను వివిధ పుష్పాలతో సర్వంగా సుందరంగా అలంకరించారు. బాబా దర్శనం కోసం వేకోజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. పట్టణంలోని కొత్త ఇండ్లలో గల షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. సాయినాథ స్మరణలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. నేడు సాయి మందిరంలో జరిగిన వేడుకలను కేసీటీవీలో వీక్షిద్దాం. మొదట సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో చేపట్టారు.
శరణం శరణం సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం విద్యాబుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై పిల్ల పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై తిరగలి చక్రం తిప్పి వ్యాధినే అరికట్టాడు విష్ణురూపుడై మహర్షి శ్యామకు మారుతిగాను మరికొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు ధన్యుల చేశాడు సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం పెను తుఫాను తాకిడిలో అలమటించు దీనులను ఆదరించే తాననాథనాథుడై అజ్ఞానం అలుముకొన్న అంధులను చేరదీసి అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై వీధి వీధి భిక్షమెత్తి వారి వారి పాపములను పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై పుచ్చుకొన్న పాపములను ప్రక్షాళన చేసి కొనెను దౌత్యక్రియ సిద్ధితో శుద్ధుడై అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో ఆత్మశక్తి చాటినాడు సిద్ధుడై జీవరాశులన్నిటికీ సాయి శరణం దివ్య జ్ఞాన సాధనకు సాయే శరణం ఆస్తికులకు సాయే శరణం నాస్తికులకు సాయే శరణం భక్తికి సాయే శరణం ముక్తికి సాయే శరణం సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే బాబా షిరిడి బాబా
సాయినాథ. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి, పాహి మాం దయగనవోయి సాయిరాం. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి, పాహి మాం దయగనవోయి సాయిరాం. శాంతికి ప్రాకారం, ప్రేమకు శ్రీకారం, కరుణా సాగరం సాయి ఆలయం. సమతకు సోపానం, మమతకు ఆధారం, జీవన పావనం నీ గుడి ప్రాంగణం. గీతా బైబిలు ఖురాను సారము, సాయి నీ సుమధుర నామము. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి, పాహి మాం దయగనవోయి సాయిరాం. చెరగని చిరునవ్వు, తరగని సుఖ శాంతి, జ్ఞాన విభూతి నిరతము కోరితి. అందరి గురుమూర్తి పొందగ అనుభూతి, నీ పద జ్యోతినై చేసేద సన్నుతి. సకలము నీవుగా సాధన చేయగా, బాబా ఈయబోయి దీవెనా. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి, పాహి మాం దయగనవోయి సాయిరాం. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి, పాహి మాం దయగనవోయి సాయిరాం.
వినాయక సుబ్రహ్మణ్య స్వామి సమేత వెలిసియుండు సాయిబాబా మందిరము ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ నగరంలో వెలిసిల్లుతూ ఉన్నది. ఈ ఆలయంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా ఎన్నో రకాల సమాజానికి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు, క్రీడాకారులు కూడా ప్రోత్సహించేటువంటి చాలా కార్యక్రమాలు శ్రీ సాయి ఆలయ సేవా సంఘం తరఫున నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరము గురు పౌర్ణమి పురస్కరించుకొని తెల్లారి 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఎన్నో రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. దీనికి వేలాది మంది భక్తులు విచ్చేసి ఆ సాయినాథుడి కృపా కటాక్షాలకి పాత్రలవుతూ ఉన్నారు. ఈ ప్రతి ఒక్క విషయాన్ని భక్తుల వద్దకు చేరవేసే ఒక గురుతర బాధ్యతని స్వీకరించి ప్రతి ఒక్కరికి తీసుకెళ్తున్నటువంటి కేసీటీవీ యజమానానికి శ్రీ సాయి ఆలయ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓం సాయిరామ్. పుంగనూరు పట్టణంలో టీచర్స్ కాల్సిన వెలసేయిండు శ్రీ సాయినాథి ఆలయంలో గురు పౌర్ణమి పురస్కరించుకొని ఉదయత్పూర్వము 5 గంటలకు కాకడ హారతి, దురి పూజ మరియు శ్రీ సాయినాథునికి విశేషముగా క్షీరాభిషేకము, బల పంచామృతాభిషేకము జరిగినాయి. మరియు పౌర్ణమి పురస్కరించుకొని శ్రీ సత్యనారాయణ స్వామి పూజా కార్యక్రమము జరిగినది. మధ్యాహ్న హారతి, అన్నదాన కార్యక్రమము జరిగినది. శ్రీ సాయినాథుని పల్లకీ ఉత్సవము పురవీధుల్లో సాయినాథుడు విహరించడమైనది. మరియు రాత్రికి సేజాహారతి జరిగినది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని కృపకు పాత్రులైన ఈ అవకాశాన్ని టీవీలో చూడటకు అవకాశం కల్పిస్తున్నటువంటి కేసీటీవీ వారికి శ్రీ సాయినాథుని కృపాకటాక్షలు కలుగజేయాలని కోరుకుంటున్నాము. ఓం సాయిరామ్. పరిపాలక గోవింద శ్రీనివాస గోవింద వెంకటేశ గోవింద గోవింద అవధ మొక్కలవాడ రామరెడ్డిగా గోవింద 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 సూచన వారికి సూచన వరము, లోచిన వారికి లోచిన వరము, సూచన వారికి సూచన ఫలము. స్వామిని పూజించే చేతులే చేతులగా, ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులగా, జన్మధరించునగా ఎవరికైనా జన్మధరించునగా. ఈ దైవా అన్నవరంలో వెలసిన దైవా, అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా. 10 కాలాల్లో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. శ్రీ సత్య నారాయణుని తత్వగురారమ్మ, మనసార స్వామిని కొలచి ఆరతులీరమ్మ. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పుంగనూరు పట్టణంలోని స్థానిక రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీలో పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా పేరెంట్ టీచర్స్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో MEO2 రెడ్డన్న శెట్టి మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో బాగా రాణించాలంటే తల్లిదండ్రుల తోడ్పాటు చాలా అవసరమన్నారు. ప్రతినిత్యం తమ పిల్లలు చేస్తున్న పనులను గమనిస్తూ పాఠశాల ఉపాధ్యాయులతో నిరంతరం చర్చిస్తూ తమ పిల్లల అభివృద్ధికి తోడ్పాటును అందించడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమన్నారు. ఇదే సందర్భంలో ప్రతి తల్లిదండ్రి తమ పొలంలో కానీ పెరట్లో కానీ ఈరోజు ప్రభుత్వం అందిస్తున్న మొక్కలను పూడ్చి వాటిని సంరక్షిస్తే గ్రీన్ పాస్పోర్ట్ను తల్లిదండ్రులకు అందించడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఈ గ్రీన్ పాస్పోర్ట్ ద్వారా విద్యార్థుల భవిష్యత్తు అవసరాలకు వెయిటేజ్గా ఉపయోగపడుతుందన్నారు. అలాగే
అలాగే కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ చైతన్య తేజ మాట్లాడుతూ విద్యార్థులు మానసికంగా శారీరకంగా బలంగా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లిదండ్రులకు కూలంకుషంగా వివరించారు. పాఠశాల విద్యార్థిని తల్లి లేదా తండ్రి అయిన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు సరి అయిన యూనిఫామ్ తో పంపుతానని, పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని, వారికి ఎటువంటి పరిస్థితులలో మొబైల్ ఫోన్ ఇవ్వనని, తద్వారా వారి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేస్తానని ప్రమాణం చేస్తున్నాను. పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని, పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేశాడు. క్యూఆర్ కోడ్ పోస్టర్ల ఆవిష్కరణలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. సాయినాథుని దర్శనానికి పోటెత్తిన భక్తులు. తల్లిదండ్రుల ఆశయాలను విద్యార్థులు నెరవేర్చాలి. మెగా పీటీఎం సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. పార్టీలో చేరిన పలువురు. దత్తక్షేత్రంలో జరిగిన విశేష పూజలు హోమాలు కిక్కిరిసిన భక్తులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.